ఆశల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. అబ్బబ్బా, ఏమి వర్ణన చేశారో అది పోతన గారికే సాధ్యం. ఎలా ఉన్నాడు శమీక మహర్షి అంటే, ఆయన అసలు ఏ విధమైనటువంటి సవ్వడి లేదు. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా కూర్చుని ఉన్నాడు. కూర్చుని మెలగుట చాలించి మీళిత నేత్రుడై, కన్నులు పూర్తిగా ముయ్యలేదు, పూర్తిగా తెరవలేదు, సగం తెరిచి ఉన్నాయి. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి పదార్థములతో ఆయనకి సంబంధం లేదు. శాంతుడై కూర్చుండి జడతలేక పరమశాంతమూర్తి అయి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరనీక, ప్రాణము మనస్సు బుద్ధి మొదలైనటువంటివి ఇంద్రియములతో కలిపి బహిరంగ వీధులలోకి, అంటే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసేసినటువంటి వాడై, జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి, జాగృత స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటి తురీయమునందు లోపల ఉన్న పరబ్రహ్మముతో మమేకమై, ఆ ధ్యానమునందు ఆనంద తరంగములతో రోమాంచితమై పరబ్రహ్మ దర్శనం చేస్తూ తనలో తాని రమించిపోతూ, బాహ్యంతో ఏమీ సంబంధం లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప, పెద్ద పెద్ద జడలు కట్టి అలగు రుచర్మమును దాల్చి అలరుచున్న జింక చర్మాన్ని కట్టుకుని కూర్చున్నటువంటి ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి, ఎండిపోయినటువంటి కంఠంతో ఆ మాట కూడా సరిగ్గా రాకుండా దాహం దాహం అన్నాడు. మందభాషల డగ్గరి మనుజ విభుడు. ఆయనకి వినపడడానికి ఆయన చెవిలోకి శబ్దం వెడుతుందేమో, కానీ ఆ శబ్దాన్ని మనసు గ్రహించదు. ఎందుకంటే మనసు వెనక్కి వెళ్ళిపోయింది. సగం తెరిచిన కంటికి ఎదురుగుండా ఉన్నవాడి యొక్క మూర్తి రెటీనా మీద పడుతుందేమో, గ్రహించే మనసుతో ఉండేటటువంటి ఆ తంతువు తెగిపోయింది. అందుకని ఆయన అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమై ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను చక్రవర్తిని, నేను ఆశ్రమానికి మంచినీళ్ల కోసం వస్తే అతిథి మర్యాద చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి మంచినీళ్ళిచ్చి 4 పళ్ళిచ్చి క్షేమ సమాచారం అడగవలసినటువంటి బ్రాహ్మణుడు లేవకుండా, నాకు స్వాగతం పలకకుండా, నేనే నోరు తెరిచి మంచినీళ్ళిమ్మని అడిగినా ఇవ్వకుండా తాను జపం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు. ఈయన పని చెప్తానన్నాడు. ఒక్కసారి కలిపురుషుడు ఆవహించాలి, కానీ బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఆ ధనస్సుకి చివర ఉండేటటువంటి మెలితిరిగిన ప్రాంతంతో అక్కడే పడి చనిపోయి ఉన్నటువంటి ఒక సర్పాన్ని పైకెత్తి తెచ్చి శమీక మహర్షి యొక్క మెడలో దండలా వేసి తన యొక్క రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది మునిబాలకులు కొంతమంది దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు పరుగు పరుగున శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగి దగ్గరికి వెళ్ళారు. శృంగి దగ్గర ఆయన మహాతపస్వి. శృంగి దగ్గరికి వెళ్ళి, ఓయి శృంగి, మీ తండ్రి అయినటువంటి శమీక మహర్షి అంతర్ముఖుడై ఉన్నటువంటి సమయంలో ఈ భూమండలాన్ని ఏలేటటువంటి చక్రవర్తి వచ్చి తనకి సత్కారము జరగలేదనేటటువంటి ఆగ్రహంతో ఒక సర్పాన్ని తీసి తన వింటి కోపున పైకెత్తి మహర్షి యొక్క మెడలో మాలగా వేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెంటనే ఆ మహారాజు చేసినటువంటి తప్పిదమునకు తగినటువంటి ప్రతిచర్య చెయ్యవలసింది అన్నారు. అపారమైన కోపం వచ్చేసింది శృంగికి. వచ్చి వెంటనే శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు తెలియక్కర్లేదు. వాక్కు వజ్రమైపోయింది. ఎందుకని? ఆయన తపస్సు ఆయన వాక్కుని ఆశ్రయించి ఉన్నది. ఆ తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాక్కే వజ్రము. కాబట్టి ఆయన అన్నాడు, ఓడక వింటి కోపన మృతోరగమున్కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశదలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు, హరకేశవు లడ్డిననైన చచ్చుపో 7వ నాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్ అన్నాడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడెవరో నాకు తెలియక్కర్లేదు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. మౌనంగా తనలో తాను అంతర్ముఖుడై పరబ్రహ్మముతో అనుసంధానము చెంది ఆనందం అనుభవిస్తున్నటువంటి మా తండ్రి యొక్క స్థితిని అర్థం చేసుకోకుండా, మా తండ్రి వంటి మహాపురుషులు ఈ సామ్రాజ్యము యొక్క చిట్ట చివర ఏమీ కోరకుండా అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి కారణం చేత
ఆయన తపో వైభవం చేత రాజ్యము రక్షింపబడుతుంటే యజమాని చేతి ఎంగిలి మెతుకులు తిన్న బలిభుక్కైనటువంటి కాకి యజమాని తల మీద తన్నినట్టు మా తండ్రి యొక్క తపశ్శక్తి వలన రాజ్యము నిలబడుతుంటే మా తండ్రి మెడలోకే తీసుకొచ్చి మృత సర్పమును వేసి దుర్మద క్రీడ చరించినటువంటి రాజు ఎవడున్నాడో వాడు శివకేశవులే వచ్చి అడ్డు నిలిచిన నేటికి 7వ నాడు మరణించుగాక. దేని చేత? తక్షక విషానల హితి సంహతిన్, తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్, తక్షకుని యొక్క కాటు చేత, తక్షకుడు పాము, ఆయన యొక్క కాటు చేత మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. చూశాడు తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని. అది మృత సర్పం అనుకోలేదు. ఏమో ప్రాణంతో ఉందేమో, మా తండ్రిని చంపేస్తుంది, చిట్ట చివరి ప్రాణంతో ఉందేమో అని భయపడి ఎలుగెత్తి ఇచ్చాడు. అందరూ వచ్చి ఆ సర్పాన్ని తీసేశారు. ఈ అలజడికి శమీక మహర్షి కళ్ళు తెరిచాడు. ఏమైందిరా అన్నాడు. నాన్నగారు, ఒక చక్రవర్తి వచ్చి మీ మెడలో మృత సర్పాన్ని వేశాడు. ఆగ్రహించి శపించాను నాన్నగారు, 7 రోజుల లోపల మరణించాలని శాపం ఇచ్చాను. వెంటనే శమీక మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎంత పనిచేశావురా! తనకి ఏదో జరిగిందని ప్రతీకారంతో ద్వేషంతో రగిలిపోయే తత్వంతో ఉండరు ఋషులు. వారెన్నడూ ధర్మాన్ని ఆలోచన చేస్తారు. ఆయన అన్నాడు, పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగు వారు బలహీనులగు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు, జారచోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయులేక లుప్తమగును, అంత మీద లోకులర్థకామంబులంతగిలి సంచరింప వర్ణాశ్రమములు తప్పిపోవు, మర్కట సారమేయ కులము మెరపుత్ర అన్నాడు. ఎంత పని చేశావురా! రాజు సాక్షాత్తుగా విష్ణుస్వరూపుడు, పరమధర్మాత్ముడు రా పరీక్షిత్తు. ఎందుకు చేశాడో తెలియదు ఇటువంటి పని. ఇటువంటి పని చేసినందుకు పరీక్షిత్తు మరణించాలని నువ్వు శపించేశావా? ఇప్పుడు పరీక్షిత్తు మరణిస్తే ఏమవుతుందో తెలుసా? ధర్మము కోసము పరితపించేటటువంటి ప్రభువు సింహాసనం మీద లేకపోతే రాజ్యం ఎటువంటి స్థితిని పొందుతుందో నీకు తెలుసా? అలా రాజ్యము తయారైతే నువ్వు శాపం ఇవ్వడం వల్ల ధర్మాత్ముడు పోయి రాజ్యము అవ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఆ పాపం మనకి తగులుతుందిరా. పాపంబు మన చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగు వారు బలహీనులగు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు. బలవంతుడైన వాడు బలహీనుడైనటువంటి వాడి పశువుల్ని, గుర్రాల్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు రా. చిట్ట చివరికి జార చోరాదులు సంచరింతురు. నిర్భయంగా జారులు చోరులు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాడు తిరగడమా అన్న భయమేం ఉండదు, నిర్భీతిగా తిరుగుతుంటారు. జార చోరాదులు సంచరింతురు. ఇది చాలదన్నట్టు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు లేకపోవు. వైదికమైనటువంటి వేదము చేత చెప్పబడినటువంటి వర్ణాశ్రమ ధర్మం ఏదుందో ఆ ధర్మం అంతా లుప్తమైపోతుంది. ఇక ప్రజలకి పురుషార్థముల యందు ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్న 4గింటిలో మొదటి ధర్మాన్ని, చివరి ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. ఇక ప్రజలకి మిగిలేవి 2, ఒకటి అర్థము, 2 కామము. ప్రజలందరూ ఎలా సంపాదించావన్న దాంతో సంబంధం లేదు, సంపాదించడం ఒకటే. ధార్మికంగా సంపాదించావా, అధార్మికంగా సంపాదించావా, ఎవడికి లెక్క ఉండదు. ఎంత తొందరగా ఇవాళ సాయంకాలానికి 1,00,000 రూపాయలు వచ్చేయాలి. చూట్టల్లా మనం తెల్లవారితే ఎంత తొందరగా సంపాదించాలన్నదే తప్ప ఎంత ధార్మికంగా సంపాదించామన్న దానితో సంబంధం ఉండదు. కామం అనుభవించామా అన్న దానితోనే తప్ప ధార్మికంగా కామం అనుభవించామా అన్న దానితో సంబంధం ఉండదు. ప్రజలు అర్ధకామములు 2 పట్టుకుంటారు, ధర్మాన్ని వదిలేస్తారు. ఇలా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మర్కట సారమేయ కులము మేరపుత్ర, కుక్కలకి కోతులకి పిల్లలు పుడతాయి. ఇంతకన్నా నేను సభలో చెప్పకూడదు.
అవ్యవస్థ ఏర్పడుతుందిరా. ఈ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభువు ఉండాలి. అందరూ సుఖశాంతులతో ఉండగలిగిన స్థితి ధర్మాత్ముడైన ప్రభువు వలన మాత్రమే సాధ్యం. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు లోకమునందు ధర్మము నిలబడుతుంది. అటువంటి ప్రభువు 7వ రోజు మరణించాలని శపించేశావే, తొందరపడి నా మెడలో ఒక మృతసర్పాన్ని వేశాడని ఇంతమందికి కలిగిన ఆపద నుంచి గట్టెక్కించగలవా? ఎంత తొందరపడ్డావు అని బాధపడి, అది మహాత్ముల యొక్క హృదయం అంటే అలా ఉంటుంది. తమ గురించి కాదు, సమాజం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు పరుగు పరుగున తన శిష్యులతో కబురు చేశాడు పరీక్షిత్తుకి. అయ్యా, నా కుమారుడు నిన్ను శపించాడు, నేటికి 7వ రోజు మరణిస్తావు, కాబట్టి జాగ్రత్త తీసుకోమన్నాడు. శిష్యులు వెళ్ళి చెప్పారు. పరీక్షిత్ ఆలోచించాడు, పరీక్షిత్తుకున్న తపశ్శక్తి ఏం తక్కువ కాదు, ఆయన తిరిగి శృంగిని శపించగలడు. కానీ అప్పటికి కలిపురుషుని యొక్క ఉద్ధతి విడిచిపెట్టేసింది. సాధించవలసింది సాధించేశాడుగా, పరీక్షిత్తును పడగొట్టేశాడు. అరే రే, ఎంత పని చేశాను! నిష్కారణంగా అంతర్ముఖుడై ఉన్నటువంటి ఒక ఋషి యొక్క మెడలో మృత సర్పాన్ని వేశాను. ఆయన ఎలా అతిథి సత్కారం చేస్తాడు అంతర్ముఖుడైన వాడు? ఆ పాటి తెలియకుండా పోయిందే, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయే నాకు. ఎంత తప్పు చేశాను! నేను కూడా శృంగిని శపించగలను, కానీ శృంగి ఏ తప్పు చేశాడని శపించాలి? నేను చేసిన తప్పుకి శృంగి ఇచ్చిన శాపాన్ని భరిస్తే నా పాపం అక్కడతో వదిలిపోతుంది తప్ప నేను తిరిగి శపించను. 7 రోజులలో నేను మరణిస్తానని శాపం ఇచ్చాడు. ఇంతకన్నా అదృష్టం ఎక్కడ ఉంటుంది? లోకంలో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియక పాపం చేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక పెద్ద నాగుపాం ఒక కప్పని పట్టుకుంది. అది పెద్ద బోదురు కప్ప. దాని నోటితో పట్టుకుంది. ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతుంది. చచ్చిపోయే ముందు దాని ముందు నుంచి ఒక ఈగ ఎగురుతోంది. అది నాలుక చాపి ఈగని పట్టుకుంటోంది. ఈగ కాసేపట్లో చచ్చిపోయే కప్పకు కూడా ఈగ మీద ఆశే పట్టుకుందామని. అసలు మృత్యు అనేటటువంటిది వస్తుందన్నది తెలిస్తే ఎవడైనా ఉన్న 2 రోజులు ధర్మంగా ఉంటాడేమో. కానీ మృత్యు ఎప్పుడు వస్తుందో మిగిలిన వారికి తెలియదు. నా అదృష్టం నాకు తెలిసింది 7 రోజులే బ్రతుకుతానని. 7 రోజులే బ్రతుకుతానని నాకు బ్రాహ్మణ కుమారుడు శాపం ఇచ్చాడు కనుక ఈ 7 రోజులలో నేను ఏది విన్న కారణం చేత ఇక మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి కథలు నాకు చెప్పగలిగిన వాడెవరు? ప్రాయోపవేశం చేస్తానని గంగా తీరానికి చేరుకున్నాడు. తూర్పు దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు వేసి ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. గంగమ్మ వంక చూసి నమస్కారం చేశాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. ఎంత గొప్ప పద్యరచన చేశారో పోతన గారు. ఆ గంగమ్మని చూసి పిలిచాడు. అమ్మా అని పిలిచిన నరు. గోదావరమ్మ పెన్నమ్మ అనం, గంగమ్మ అంటాం. గంగమ్మ అనే పేరు పెట్టుకుంటాం. అంటే నేను నదులను కించపరిచానని కాదు, గంగ వైభవాన్ని చెప్తున్నాను. గంగమ్మ అందరి యొక్క పాపాలని తీసేస్తుంది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుత నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే చిరమునన్ రంజిల్లుతుని శంకరా అంటారు. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి గంగకి లోకుల పాపములు ప్రక్షాళన చేయగలిగిన శక్తి కలిగింది. అటువంటి గంగవంక చూసి పిలుస్తున్నాడు. అమ్మా అని పిలిస్తే చాలు గంగని. నిజమే, కాశీఖండంలో చెప్తారు, స్నానం చేయక్కర్లా, వెళ్ళి నమస్కారం చేస్తే చాలు. గంగా 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 అని తలుచుకుంటే చాలు. అమ్మా అని పిలిస్తే చాలట గంగమ్మని. పొమ్మా అని మోక్షానికి పంపించేస్తుంది. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో తెల్లటి బట్టలు కట్టుకుని మొసలి మీద కూర్చునమ్మా ఒకసారి పైకిలే. రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్నవో గంగా లేచి నాకు కనపడమ్మా అని ప్రార్థన చేసి ఆ తీరమునందు ప్రయోపవేశం చేశాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు, ఎందరో ఋషులందరూ వచ్చారు, చుట్టూ చేరారు, కూర్చున్నారు. ఈ 7 రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావా పరీక్షిత్ అని అడిగారు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే.
మోక్షం మాట పక్కన పెట్టండి, కనీసంలో కనీసం ఈ 7 రోజుల పాటు నేను బ్రతికున్న కాలంలో ఏది వినడం చేత మళ్ళీ నేను ఒకవేళ జన్మ ఎత్తవలసి వస్తే ఆ జన్మలో హరికథలు వినాలని, హరి యొక్క సేవ చెయ్యాలని, హరిపాదములకు నమస్కరించాలని, హరిపాదాంబుజ సేవయున్ కలుగు అటువంటి స్థితి నాకు కలగాలని, నాకు నిరంతరము భక్తి ఉండేటట్టుగా, ఉత్తర జన్మ ఉండేటట్టుగా ఏది వింటే కుదురుతుందో అటువంటిది నాకు చెప్పండి అని అడిగాడు. ఎవరు చెప్తారు? ఏది చెప్పాలి 7 రోజుల్లో? పరీక్షిత్తుకే కాదు ఈ ప్రశ్న, మనందరికీ పరమధైర్యంతో చెప్పాడు. పైగా ఉరగాధీశ విషానలంబనకు మేనొప్పింతో ఈ శరీరాన్ని పణంగా పెట్టేస్తా. వస్తాడు తక్షకుడు, ఏం భయం, కరుస్తాడు, పోతుంది ఈ శరీరం, పోని ఇవాళ కాకపోతే రేపు. ఉరగాధీశ విషానలంబనకు మేనొప్పింతో ఈశ్వర సంకల్పము నేడు మానదు. అది ఈశ్వర సంకల్పం, పుట్టిన శరీరం పడిపోవలసిందే మత్స్యలోకంలో. ఈశ్వర సంకల్పము నేడు మానదు, కానీ వచ్చే జన్మల్లో నాకు హరిభక్తి కావాలి. దాని కొరకు ఏది వింటే మంచిదో అది చెప్పండి 7 రోజులు. 7 రోజులు ఏది వింటే మంచిది అని ఆయన అడిగాడు. ఆ పరీక్షిత్తు ప్రశ్నే భాగవతం రావడానికి కారణమైంది. 7 రోజులే బ్రతికేవాడు పరీక్షిత్తు ఒక్కడే కాడు, మనందరం. ఎందుకని? 70 ఏళ్ళు బతికాడా, 80 ఏళ్ళు బతికాడా, 90 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా అన్న దానితో సంబంధం ఉండదు. ఎన్నేళ్లు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని మాత్రమే బతుకుతాడు. ఎంత బతికిన వాడైనా ఈ 7 రోజుల్లోనే పోతాడు. నేను రాజ్యాలు ఏలిన వాడినండి అంటే వాడు పోవడానికి కొత్త రోజు ఉండదు. ఈ 7 రోజులే బతకాలి, 7 రోజుల్లో పోవాలి. పరీక్షిత్తే కాదు, 7 రోజులే బ్రతికే వాళ్ళం మనందరం. అందుకే పరీక్షిత్ ఏడడిగాడో అదే మనం అడగాలి, అదే మనము వినాలి. ఈలోగా పెద్ద కోలాహలం వినబడింది. ఏమిటని చూశారు? సూర్యమండల పగిది ఒక మహానుభావుడు దిగంబరుడై పరమవైరాగ్యంతో దేని మీద భ్రాంతి లేకుండా ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉండేటటువంటి వాడు అనేక మంది పిల్లలు స్త్రీలు వెంటపడి వస్తుండగా దీదీప్యమానమైనటువంటి తేజస్సుతో నడిచొచ్చాడు. రాగానే వెళ్ళి మహానుభావుడు పరీక్షిత్ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయనే శుకబ్రహ్మ. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే. మీరు నాకు అటువంటి కథ చెప్పండి అని అడిగాడు. తప్పకుండా చెప్తానని ఒక ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఏ గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడేటటువంటి లక్షణము లేని శుకుడు 7 రోజులు పరీక్షిత్తు యొక్క ఆర్తి విని భాగవతం చెప్పాడు. ఆ భాగవతమే పరంపరాగతంగా మనకి ఇవాళ అందింది. ఆ భాగవతాన్ని ఆయన ప్రవచనం చేస్తూ ఊరట కల్పిస్తాడు గురువు. మొట్టమొదట బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరాన్ని ముందు తీసేస్తాడు. అందుకే అన్నాడు, 7 రోజులు బ్రతుకుతానంటున్నావు కదా, బెంగెందుకయా అన్నాడు. అదేమిటండి, 7 రోజుల తర్వాత చచ్చిపోతానన్నది బెంగ కాదా? నువ్వెందుకు బెంగెట్టుకుంటావు? పూర్వం ఖట్వాంగుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో ఉండేటటువంటి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దేవలోకంలో ఉన్న దేవతలు రాక్షసులతో యుద్ధం చేయడానికి శక్తి చాలక ఖట్వాంగుడిని తీసుకెడితే బాగుంటుందని తీసుకెళ్లారు. ఖట్వాంగుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయడంలో చాలా కాలం నడిచిపోయింది. ఆఖరికి రాక్షసుల్ని మట్టు పెట్టాడు. ఇంద్రుడు సంతోషించి సత్కరించి ఏం కావాలన్నాడు. నాకేం అక్కర్లేదు, కానీ ఇక నేను ఎంతకాలం బ్రతుకుతా అని అడిగాడు. ఇలా మనుష్యులకు ఎంతకాలం బ్రతుకుతారో చెప్పరు, కానీ నీకు చెప్తాను నువ్వు చేసిన ఉపకారానికి. ఇక నువ్వు కేవలము 1 ముహూర్త కాలమే బ్రతుకుతావు అన్నారు. చాలు, ముహూర్తం చాలదా నేను మోక్షం పొందడానికి అని గబగబా తన విమానంలో భూమండలానికి వచ్చి భార్య పుత్రుల్ని రాజ్యాన్ని అంతటినీ మంత్రులకి ఉత్తరాధికారులకు అప్పజెప్పేశాడు. అప్పజెప్పేసి పరమ ప్రశాంతంగా కూర్చుని భగవంతుని పాదముల యందు మనసు పెట్టి గోవిందనామం చెప్తూ పరాత్పరుని యందు ఐక్యమైపోయాడు. ముహూర్తకాలం బతుకుతానన్నవాడు గోవిందుడి యందు ఐక్యమయ్యాడు. 7 రోజులు బ్రతుకుతామని నమ్మకం ఉన్నటువంటి నీకు బెంగెందుకయ్యా, విను భాగవతం చెప్పడం పెడతాను అని. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఈ సమస్త ప్రపంచము నామరూపాత్మకంగా కనపడేదంతా విష్ణుమయమే. బంగారు గాజులంటారు, బంగారు కేయూరములంటారు, బంగారు వడ్డాణములంటారు, బంగారు హారములంటారు, బంగారు కుండలములంటారు, బంగారు మంజీరములంటారు.
ఎన్ని పేర్లతో పిలిచినా వాటి నిండా ఉన్నది బంగారమే అన్నట్టుగా బంగారమే ఈ నామరూపములైనట్టు ఉన్న విష్ణువే ఇన్ని నామరూపములుగా మారి ఉన్నాడు తప్ప ఉన్నది విష్ణు ఒక్కడే. హరిమయము విశ్వమంతయో హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటూ భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశాడు. భాగవతానికి కథానాయకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క అవతారముల యొక్క విశేషాల్ని అనేక మంది భక్తుల యొక్క చరిత్రని మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తుగా వివరించాడు. భాగవతం వినడం అంటే ఎవరైనా కోరుకునేది ఏది అంటే కృష్ణ భగవానుని యొక్క కథ వినాలి అని కోరుకుంటారు. 42 రోజులో 3 నెలల్లో భాగవతం చెప్తే మిగిలిన విషయాలు వినాలనుకుంటారు. 5 రోజులే చెప్తున్నప్పుడు కనీసం అయ్యా మీకు ఏం విందామని ముఖ్యంగా అనిపిస్తోందని అడగాలి కదా చెప్పేవాడు. ఆ ప్రశ్నే నేను పొద్దున్న వేశామా రాఘవేంద్రుడిని అడిగితే, గురువుగారు కృష్ణ కథ చెప్పండి అని అడిగాడు. మంచి మాట అడిగారండి, అదే కదా వినవలసిందన్నాను. కాబట్టి కృష్ణుడు భాగవతానికి కథానాయకుడు, ప్రధానమైనటువంటి అవతారం. కృష్ణావతారం పరిపూర్ణావతారం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, మిగిలిన అవతారాలకి కృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి భాగవతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా పెద్ద భేదం ఒకటి కనబడుతుంది. ఏమిటా భేదం అంటే, కృష్ణ పరమాత్మ యొక్క అవతార స్వీకారము చేత కేవలము ధర్మరక్షణమొక్కటే ప్రయోజనము కాదు. కేవలము ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వచ్చిన అవతారం కాదు. ఆ అవతారం రావడంలో అనేకమైనటువంటి రహస్యములను ఆయన దాచాడు. అందుకే ఆయన రావడం కూడా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చాడు. ఎందుకు రావాలప్పుడు అంటే, శ్రావణ మాసం వర్షాకాలం, అపారమైన చీకటి. సాయంకాలం అయ్యేటప్పటికే చీకటి పడిపోతుంది, మేఘాలు కిందకు వచ్చేస్తాయి, నల్లటి మేఘాలు, వర్షధారలు పడుతూ ఉంటాయి. అంతటా కూడా బురదతో ఉంటుంది, అరణ్యాలన్నీ తీగలు లతలతో నిండిపోయి ఉంటాయి. అటువంటి కటిక చీకట్లో, అందున బహుళపక్షం శ్రావణమాసం అంటే మరీ చీకటిగా ఉంటుంది. మరీ చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది అష్టమి తిథి అంటే. అష్టమి తిథి దగ్గరికి వచ్చేస్తుండగా ఏం అమావాస్య ఎంచుకోవచ్చు కదండి, బాగా చీకటిగా ఉంటుందంటారేమో. అష్టమికి కృష్ణుడికి దగ్గర సంబంధం. అందుకే అష్టమ గర్భంలో పుడతాడు, అష్టమి నాడు పుడతాడు. ఏమిటా అష్టమి? అష్టాంగయోగమనందు 8వ మెట్టు సమాధి. సమాధి అంటే బ్రహ్మమును అనుభవించుట. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆయన పాదములు పట్టుకున్నవాడు మోక్షమును పొందుతాడు. అందుకే అష్టమి తిథి నాడు అష్టాంగయోగంలో తాను 8వ మెట్టైన సమాధి అని నిరూపించడం కోసం అలా వస్తాడు. రావడం అర్ధరాత్రి వేళే వస్తాడు. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించడం అంటే అప్పుడు చీకటి బాగా ఎక్కువగా ఉంటుంది. కటిక చీకట్లో అర్ధరాత్రి 12 గంటల వేళ ఆవిర్భవించేటటువంటివి 2 ఉన్నాయి. ఒకటి సాకారముతో వస్తుంది, ఒకటి ఆకారము నిరాకారము రెండూ కలిపిన అరూపరూపిగా వస్తుంది. శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ కరచరణాదులతో వచ్చాడు. ఆయన చీకట్లో ఉన్న వస్తువు ఏదో మనకి తెలియదు, అందుకే భయం. చీకట్లో బయటికి వెళ్ళండి అంటే ఎందుకు భయపడతాం? తాడు చూస్తే పాములా కనపడుతుంది, పెద్ద తీగ చూస్తే జడలు విరబోసుకున్న దయ్యంలా కనపడుతుంది. చీకట్లో ఏది ఏ వస్తువో తెలియదు కాబట్టి భయం. ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే చీకట్లో నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో, నాకు ఏ పాలసీ ఉందో, నాకు ఎంత చెక్ బుక్ ఉందో, లేకపోతే నేను ఏం చదువుకున్నానో, నాకు ఎన్ని పట్టుపంచలు ఉన్నాయో తీసుకొచ్చి అక్కడ పెడితే చీకటి పోతుందా? దీపం ఒక్కటి ఉంటే చీకటి పోతుంది. చీకటి పోతే ధైర్యం వచ్చేస్తుంది. జ్ఞానము కలిగితే నేను ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తే ఇక చావన్న మాటకు భయపడవలసిన అవసరం ఉండదు. శరీరము ఎప్పుడైనా పడిపోతుంది, ఆత్మకి చావు లేదు. నేను ఆత్మ ఇది ఎరుకలోకి వస్తున్న వాడికి ఇక భయపడవలసిన అవసరం లేదు. అటువంటి జ్ఞానం ఇవ్వాలంటే కటిక చీకటి అజ్ఞానం. కటిక చీకటి అయిన అజ్ఞానము బాగా ఉండేది ఎప్పుడంటే శ్రావణ మాస బహుళపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి. అందుకని అప్పుడు వచ్చాడు ఆయన.
రావడం కూడా రామావతారంలో వచ్చినప్పుడు ఏదో అలా చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని రాలేదు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతి దేవు నక్షత్రేది దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పదాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. ఆయన సామాన్యమైనటువంటి మనుష్య బాలుడిగా ఆవిర్భవించాడు రామచంద్రమూర్తి. కానీ కృష్ణ భగవానుడు అలా కాదు. అసలు పుట్టడమే ఒక లీల. పుట్టడం దగ్గర నుంచి ఆయన లీలల ప్రదర్శనం ప్రారంభమైపోతుంది. ఆయన పుడుతూనే జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. పుట్టినప్పుడే నీలమేఘ సంకాశమైనటువంటి దేహంతో చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాడై ఆవిర్భవించాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప కడుపున పుట్టినటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులు స్తోత్రం చేయరు. కానీ దేవకీ వసుదేవులిద్దరూ ఆ పుట్టినటువంటి పిల్లవాణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొంది నమస్కరించి స్తోత్రం చేశారు. అర్ధరాత్రి వేళ రావడానికి ఎందుకు అంటే కృష్ణం వందే జగద్గురుం, నేను జగద్గురువుని, లోకాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి అందిస్తానని చెప్పడానికి జగద్గురువై అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు లెక్క పెడితే శ్రావణం తర్వాత భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము. మాఘమాసంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి మళ్ళీ లింగోద్భవం జరుగుతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమని సమృద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని జ్యోతిర్లింగమై అర్ధరాత్రి వేళ మళ్ళీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి పాతాళం నుంచి ఆ పై వరకు బ్రహ్మ విష్ణువులకు కూడా తెలియనంత పైకి జ్యోతిస్తంభమై వెలుస్తాడు. మళ్ళీ చీకటి పోగొట్టడానికి అరూపరూపి అయి శివలింగం వస్తుంది. రెండూ అజ్ఞానమును పోగొట్టడానికి వచ్చినటువంటివే. శ్రీ శివాయ గురవై నమః. అందుకే కృష్ణం వందే జగద్గురుం. రెండు గురుస్వరూపాలై వచ్చాయి. అందుకే అష్టమి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవిస్తూనే ఇద్దరి యొక్క ప్రబలమైనటువంటి కోర్కెలు తీర్చాలి, అందుకు ఆవిర్భవించాడు. ఒకటి ఇక్కడ దేవకీ వసుదేవుల కోర్కె తీరాలి, వేరొక చోట నందయశోదల కోర్కె తీరాలి. ఎందుకు తీరాలి అంటే తాను శ్రీ మహావిష్ణువుగా వారి మధ్య నిలబడినప్పుడు కటిక చీకట్లో అందరూ విష్ణుమాయ చేత నిద్రపోతూ ఉండగా దేవకీ వసుదేవుల్ని పిలిచి ఒక మాట చెప్పాడు. ఒకానొక సమయంలో ఈమె పేరు పృష్ణి, ఆయన పేరు సుతపుడు. దేవకీ వసుదేవులతో చెప్తున్నాడు, ఈ వసుదేవుడు ఒకప్పుడు సుతపుడు, ఈ దేవకీదేవి పృష్ణి, వీళ్ళిద్దరూ కలిసి 12,000 దివ్య సంవత్సరములు ఎండుటాకులు కూడా తినడం మాని నా కోసం తపస్సు చేశారు. అంత గొప్ప తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమయ్యాను. అప్పుడు వాళ్ళు ఏమి కోరాలి? దుర్లభమైనటువంటి మోక్షాన్ని కోరాలి. కానీ వాళ్ళు విష్ణుమాయకి వశులయ్యారు. అంటే ఆయనే అలా కోరేటట్టు చేశాడు. ఏమి కోరేటట్టు చేశాడు? ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడితే మోక్షం అడగకుండా నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప వేరొకడు లేడు, కాబట్టి నేనే మీకు కొడుకుగా వస్తానన్నాను. ఆ సమయంలో వాళ్ళిద్దరూ సుతపుడు పృష్ణి అన్న పేరుతో ఉన్నారు కనుక పృష్ణి గర్భుడు అన్న పేరుతో అవతార స్వీకారం చేశాను. తర్వాత దేవకీ వసుదేవులు అదితి కశ్యపులయ్యారు, అప్పుడు వామనమూర్తినై వచ్చాను. ఇప్పుడు దేవకీ వసుదేవులయ్యారు, శ్రీకృష్ణ పరమాత్మనై వచ్చాను. 3
సమయాలలోనూ కూడా 3 అవతారములలో నేనే అవతార స్వీకారం చేసి వాళ్ళ కడుపున పుట్టాను. ఇక నేను వీళ్ళ కడుపున పుట్టవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ జన్మ వారికి చివరి జన్మ. నేను కొడుకునన్న భావన చేత నన్ను నిరంతరము స్మరించిన కారణము చేత మోక్షానికి వెళ్ళిపోతారు. కొడుకు అన్న భావనతో స్మరించినా, ఏ భావనతో స్మరించినా ఫలితం అదే. కృష్ణతత్వం అనంత ఏ భావనతో కృష్ణుణ్ణి స్మరించండి, కృష్ణ స్మరణము చేత వచ్చేదేది అంటే మోక్షం. అందుకే ఆ కృష్ణ స్పర్శ మన మనసు మీద బాగా పడడానికే అన్ని లీలలు చేశాడు. ఎవరికీ అందనంత చేశాడు. ఏకకాలమునందు దేవకీ వసుదేవుల యొక్క వరాన్ని తీర్చాడు. అటు ధరాద్రోణులు ఉన్నారు. ధరాద్రోణులు, ద్రోణుడు అష్టవసువులలో ఒకడు, ఆయన భార్య ధరాదేవి. వీళ్ళిద్దరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు కృష్ణావతారం వచ్చే సమయంలో. వెడితే బ్రహ్మగారు అన్నారు, అందరినీ కృష్ణావతారంలో కృష్ణుడికి సహాయం చేయడానికి భూమి మీదకి వెళ్ళమన్నాను, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము వెడతాం, కానీ మాకు వరం ఇస్తే వెడతాం అన్నారు. ఏం వరం కావాలన్నాడు. నాకేం వరం కావాలి అంటే భూమి మీదకి కృష్ణుడి యొక్క అవతారం వచ్చినప్పుడు ఆ కృష్ణుడికి సేవలు చేసుకునేటటువంటి అదృష్టము మాకు కల్పించు. అలా కల్పిస్తే మేము వెడతామన్నారు. తప్పకుండా మీకు అటువంటి అవకాశం కల్పిస్తాను, మీరు కృష్ణుడికి ఎన్నో సేవలు చేస్తారు, వెళ్ళండి అన్నాడు. అందుకే శుకబ్రహ్మని పరీక్షిత్తు గుండెలు బాదుకుని అడిగాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. లోకాలనన్నింటినీ పోషించగలిగిన కృష్ణుడికి తల్లినని ఆమె స్తన్యం ఇవ్వడమా? లోకాలకి తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి తాను అన్నం పెడుతున్నానని నందుడేమో నడిచి రావడమా? ఏ పుణ్యం చేశారయ్యా వీళ్ళిద్దరూ అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు శుకుడు, వీళ్ళు ధరాద్రోణులు, వీళ్ళు బ్రహ్మగారిని వరం అడిగితే మీరు ఆయన్ని సేవించే అవకాశం ఇస్తానని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ సేవ చేసుకునే అవకాశం కల్పించడం కోసం పుడుతూనే దేవకీ వసుదేవులకు కుమారుడై, వేరొక పక్కన తాను పెరుగుతున్నప్పుడు తనకి సేవ చేయడానికి, పెద్దవాడైపోయిన తర్వాత సేవ ఎవరు చేస్తారు? రుక్మిణీదేవి చేయాలి, అష్టమహిషులు చేయాలి, తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? కాబట్టి చిన్నతనంలో సేవలు అందుకోవలసింది తల్లిదండ్రుల దగ్గర. ఆ సేవలు అందుకుంటాడు కృష్ణుడని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి నందవ్రజానికి వెళ్ళిపోవాలతారు. అందుకని వెంటనే శిశురూపాన్ని పొందాడు, ఇంత విష్ణు స్వరూపాన్ని ఉపసంహారం చేశాడు. ఆయన ఇలా ఎత్తుకున్నాడంతే వసుదేవుడు. తెలుగు భాగవతం ప్రకారం అయితే ఎత్తుకుని గుండెల మీద పెట్టుకోగానే ఏం చెయ్యాలో తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోతుంది? పరిపూర్ణ అవతారం గనక కృష్ణావతారం. అవతారమునకు పరమేశ్వరుని యందు 3 లక్షణాలు ఉంటాయి. ఆయనకి ఆనవమలము, కార్మికమలము, మాయికమలము అని 3 మలములు ఉండవు. ఆనవమలము అంటే మనందరి శరీరాలు పంచభూతాలతో తయారవుతాయి. అన్నిటిలోనూ పృథివాప తేజోవాయురాకాశములు ఉంటాయి. కానీ భగవంతుని యొక్క శరీరము అలా నిర్మాణము కాదు, అది దివ్యమైనటువంటి శరీరం. ఆ శరీరం కాబట్టి ఆణవమలం ఉండదు, కార్మికమలం ఉండదు. చేసిన కర్మల యొక్క ఫలితాలు అనుభవించడానికి మనం పుడతాం. చేసిన కర్మల ఫలితం అనుభవించడానికి వచ్చినవాడు కాడు, మన కర్మలు దిద్దడానికి వచ్చినవాడు.